వీడియోలో కథ కమం ఇష్యూ తెలుగు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది ఆహా ప్లాట్ఫామ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 1 hour 50 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక 4 డిఫరెంట్ స్టోరీస్ భయ్య. 4 కూడా పెళ్లి తర్వాత ఇంటిమేసీ ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళకి ఎలా వచ్చాయి, అసలు వాళ్ళు ఏం చేశారు, అసలు ఈ 4 స్టోరీస్ ఏంటి, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే కథ కమ్మమేసు. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కావాలంటే ఛానల్లో ప్లేలిస్ట్లు క్రియేట్ చేసి ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఈ ఛానల్లో సజెషన్స్ కోసం ప్రత్యేకంగా వీడియోస్ అయితే రావు, ప్లేలిస్ట్లు క్రియేట్ చేసి ఉంటే వాటిని చూడండి. మీకు నచ్చితే ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఇట్ వాజ్ ఓకే ఓకే భయ్య, మరీ సూపర్గా లేదు అలా అని చెప్పి దరిద్రం కూడా కాదు. ఇట్ వాజ్ డీసెంట్ అనిపించింది. పాజిటివ్స్ వచ్చేసి తీసుకున్న కాన్సెప్ట్ నచ్చింది భయ్య, నాకైతే బాగా నచ్చింది కాన్సెప్ట్. ఎందుకంటే ఇంటిమెసీ అన్న కాన్సెప్ట్ని తీసుకొని ఇంత బాగా బ్యాలెన్స్ చేసి చూపించడం నాకు బాగా నచ్చింది. అది కూడా పెళ్ళైన తర్వాత ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయి, వేటి వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి అన్న కాన్సెప్ట్ని చాలా బాగా హ్యాండిల్ చేశారనిపించింది. దాని పరంగా అయితే మంచిగా అనిపించింది భయ్యం. అండ్ పర్ఫార్మెన్సెస్ నాకు బాగా నచ్చాయి. అండ్ తీసుకున్న 4 స్టోరీస్లో కూడా ఇందరాజ గారు నటించిన ఆ స్టోరీ ఒకటి ఉంటుంది, అదొకటి నాకు బాగా నచ్చింది. అండ్ అన్నదమ్ముల్లో ఒకరు పెళ్లి చేసుకుంటే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అన్న స్టోరీ ఒకటి ఉంటుంది. ఈ 2 స్టోరీస్ అయితే నాకు బాగా నచ్చాయి భయ్య. విజువల్స్ పరంగా కానీ, టెక్నికల్ పరంగా కానీ, సినిమాటోగ్రఫీ పరంగా కానీ, వీటి పరంగా అయితే మూవీ పర్లేదు, బాగానే అనిపించింది. నెగిటివ్స్ వచ్చేసి మెయిన్ కాన్సెప్ట్ బాగుంది, తీసుకున్న స్టోరీస్ కూడా బాగానే తీసుకున్నారు, కానీ వాటికి ఇచ్చిన ముగింపు అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవి చూస్తున్నప్పుడు వాటికి సొల్యూషన్ కూడా వీళ్ళు పెట్టుకోవాలి. ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేశారు, వాటిని సాల్వ్ చేయడానికి జస్ట్ మాట్లాడుకుంటే సరిపోద్ది అన్న క్లారిటీ కూడా ఉండదు. సొల్యూషన్ కూడా క్లియర్గా ఇవ్వరు. ఎండింగ్ కూడా కరెక్ట్గా లేదనిపించింది. స్టోరీస్ని జస్ట్ ఏదో అలా నడిపించాలి, మూవీ మొత్తం రన్ టైం నడిపించాలి కాబట్టి నడిపిద్దాం అన్నట్టు చేశారు తప్ప పర్ఫెక్ట్ సొల్యూషన్ అయితే లేదు. నాకు అదే బిగ్ మైనస్ అనిపించింది. ఫ్యామిలీస్ చూస్తారు ఆబ్వియస్లీ మూవీ అన్నది. ఇంటిమేసీ కాన్సెప్ట్ తీసుకున్నప్పటికీ కూడా ఫ్యామిలీస్ చూసేలాగా తీశారు, అది బాగానే వర్కౌట్ అయింది. కానీ ఆ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అదైతే క్రియేట్ చేయలేకపోయారు. బోర్ కొడతాయి అనమాట చాలా సీన్లు కూడా, అంతగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది కొన్ని సీన్స్ అయితే. ఓవరాల్గా చూసుకుంటే ఇట్ వాజ్ డీసెంట్ వాచ్ భయ్య. మీరు చూద్దాం అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. పెళ్ళైన వాళ్ళకి అయితే కొంచెం బాగా కనెక్ట్ అవుతారు, మనకు అంతగా ఓకే ఓకే అన్న ఫీల్ అయితే వస్తుంది. ఆహాలో ఉంది, చూడాలనుకుంటే చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. డైలీ 2-3 వీడియోస్ అన్న ఖచ్చితంగా వస్తాయి, నోటిఫికేషన్ మిస్ అవ్వకూడదు. సో బెల్ ఐకాన్ పక్కా ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.